హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ముందుగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్ హాలిడేస్ అని మా అక్క వాళ్ళ ఊరు వచ్చాను. మా అక్క నా కోసం స్పెషల్గా ఏం చేసిందంటే, మామూలుగా పల్లెటూర్లలో ఏం దొరుకుతాయి, బాగా ఎక్కువ తాటి ముంజలు దొరుకుతాయి. అసలు బాగా సమ్మర్లో తినాల్సిన ఫ్రూట్ ఎక్కువ తాటి ముంజలు, అలానే ఈతకాయలు, మ్యాంగోస్, స్వీట్ మ్యాంగోస్ వస్తాయి, నార్మల్ పికిల్ మ్యాంగోస్ వస్తాయి. నాకు అన్ని మ్యాంగోస్ ఇష్టమే. తాటి ముంజలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మా అక్క వాళ్ళ ఊర్లో, మా అక్క వాళ్ళది పల్లెటూరు అండి. అయితే వాళ్ళు అక్కడ ఆమెకి వాళ్ళ షాప్కి వస్తారు, వాళ్ళతో తెప్పించింది. నాకు చాలా ఇష్టమని. ఇగోండి తాటి ముంజలు. అబ్బా, అసలు సమ్మర్ సీజన్ వస్తుందంటేనే బాగా తినేయాలనిపిస్తుంది నాకైతే మాత్రం. మామూలుగా మనం హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈ తాటి ముంజల గోల కష్టం. ఏంటి కాయ చాలా పెట్టి కొనాలి. పల్లెటూరులో అనుకోండి, వాళ్ళకి తాటి చెట్లు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడైనా ఊరికే ఏమి ఇవ్వరు, కొంత మనీ పే చేస్తేనే ఇస్తారు. కానీ ఎంతైనా మన సిటీ సైడ్ దొరికినంత హెవీ కాస్ట్ ఏమైతే ఉండవు, చాలా తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి. తెచ్చిన వెంటనే నాకు తినాలనిపించేసి నేను కొన్ని తినేసాను. ఆ తర్వాత మీ అందరి కోసం ఇలా వీడియో తీశాను. పల్లెటూరులో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అసలు మన సిటీలో అయితే ఒకటే సౌండ్స్, ఎంత కష్టమో అసలు. ఆ చెవులకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే పల్లెటూరులో అయితే స్వచ్ఛని గాలి, ఆ ప్రకృతి ఎంత బాగుంటుందో. నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ పల్లెటూరు క్లైమేట్ ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇష్టం ఉందా అండి పల్లెటూరు అంటే? అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూడండి, మా అక్క వాళ్ళ ఇంట్లోనే కొబ్బరి బొండాల చెట్టు కూడా ఉంటుంది. అసలు అవి చూసేరాకైతే కోకోనట్ వాటర్ తాగాలనిపించేసింది. ఇంకా ఇట్లనే వాళ్ళ టెర్రస్ ఎక్కిన తర్వాత కొంచెం పక్కన శివగన్నేరు పూలు అని ఉంటాయి, అవి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొంచెం ముందుకు వెళ్తే మునక్కాయ చెట్టు, లెమన్ ట్రీ, అసలు ఎంత బాగుంటాయో అండి. పల్లెటూరు అంటే అన్నీ దొరికేస్తాయి. ఎక్కువ ఖర్చు కూడా కాకుండానే మనం అన్నీ యూస్ చేసేసుకోవచ్చు. క్లైమేట్ బాగుంది కదా. నాకైతే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. పల్లెటూరు చూస్తేనే అంత గ్రీనరీయే అండి. ఎటు వైపు అన్నా చూడండి, ఎటు చూసినా గ్రీనరీనే. అసలు మా అక్క వాళ్ళ ఊరు చాలా పక్క పల్లెటూరు అనమాట. అసలు ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ కూడా లేదని ఒకప్పుడు అనుకునే వాళ్ళము. ఇప్పుడు వీళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బంది లేకుండానే ఇక్కడికి ఇప్పుడు అన్ని డెలివరీస్ కూడా వచ్చేస్తున్నాయి. అది అమెజాన్ ఏంటి, ఫ్లిప్కార్ట్ ఏంటి, మీషో ఏంటి, జొమాటో లాగా ఇక్కడ ఫుడ్వి కూడా ఉన్నాయి. అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. అసలు ఏవి దొరకని పల్లెటూరు అండి ఇది. అసలు ఒక్కటి కూడా దొరకవు. అట్లాంటి పల్లెటూరులో అన్నీ దొరుకుతున్నాయి. నాకైతే ఇప్పుడు ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి, అలా కాక దొరుకుతూ అన్నీ దొరికేసాయి. నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమేట్. ఇది నేను చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని అండి. ఇది నా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇది. మా అక్కని కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మా చిన్న మామే చేస్తున్నారండి. అందుకే నాకు అక్కిళ్ళు అయినా అమ్మమ్మ ఇల్లు అయినా ఒకటే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చిన్న మినీ బ్లాగ్ చేశాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పల్లెటూరు అంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది. నాకంటే ఇష్టం కదా, మీ అందరికి కూడా ఇష్టమే అయి ఉంటుంది. ఇంక అవుతుంటే చాలండి, పల్లెటూరులో క్లైమేట్ చాలా బాగుంటుంది. మా అక్క వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్నే టెంపుల్ ఉంటుంది. అదిగోండి మీకు టెంపుల్ అర్థమవుతుంది అనుకుంటే, ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా నియర్ అండి మా అక్క వాళ్ళకైతే. వాళ్ళ హౌస్ కార్నర్లోనే ఈ ఊరికి మెయిన్ అనే బొడ్రాయి అనేది ఉంటుంది. ఇది నేను చేసిన మా అమ్మమ్మ వాళ్ళ చిన్న మినీ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.